అబ్బా చలి 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 చంపేస్తుంది. వెంటనే ఛాయ్ 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 అంటాం, అంతేనా? ఛాయ్ చటుకున తాగరాబాయ్ అని ఓ పెద్దాయన అన్నాడు. కానీ టీ ఎలా తాగాలి, ఎంత తాగాలి, ఎప్పుడు తాగాలి, ఇది కదా మనకు తెలియాల్సింది. ఇవన్నీ ఎందుకు అయ్యా సోది? నేను పొద్దున్నే లేవగానే ఛాయ్ తాగాలి, లేకపోతే నాకు కుదరదు అలా అని మీరంటే ఎవరేం చేయగలుగుతారు? కానీ నిజమేంటంటే మంచి టీ మనకు బాగానే బెనిఫిట్స్ ఇస్తుంది. ఎందుకంటే అందులో యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ పాలిఫినాల్, ఫ్లేవనాయిడ్స్ లాంటివి ఉంటాయి. తెలియక తప్పుగా మనం టీ తయారు చేసే విధానం వల్ల టీ వల్ల వచ్చే లాభం కాస్త నష్టంగా మారుతుంది. సరే, ఇప్పుడు అవన్నీ మాకెందుకు గానీ టీ నిజంగా మంచిగా ఎలా తయారు చేయాలో చెప్పమంటున్నారు, అంతే కదా? అసలు టీ మంచి యూస్ఫుల్ టీ కావాలంటే ఛాయ్ని ఎక్కువసేపు మరిగించవద్దు. పొయ్యి మీద పెట్టిన ఛాయ్ని మసలబెట్టి మరీ తాగొద్దు. అసలు ఛాయ్ని ఎక్కువసేపు మరగబెట్టి తాగాలని చూడకండి. అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కొద్దిగా రెడ్యూస్ అయిపోతాయి. అంతేకాదు టానిన్స్ పెరుగుతాయి. మామూలుగా మనం తీసుకున్న ఆహారం వల్ల వచ్చే న్యూట్రియన్స్ బాడీకి అందకుండా ఈ టానిన్స్ అడ్డుపడతాయి. అందుకే ఎక్కడ పడితే అక్కడ ఛాయ్ తాగకండి, మంచిది కాదు. టీని మరిగించి పోస్తారు, లేదా చల్లారిన టీని మళ్ళీ మరిగించి పోస్తారు. ఈ రెండు ఆరోగ్యానికి మంచిది కాదు. టీలో చక్కెర కలపవద్దు. చక్కెర యాంటీ ఆక్సిడెంట్స్ ని ఖతం చేస్తుంది. చక్కెరకు బదులు మిస్ట్రీ పౌడర్ ని గానీ నాన్ రిఫైన్డ్ షుగర్ ని గానీ వాడండి. సరే, నేను చెప్పాక కూడా తీయగలేదు నేను ఛాయ్ తాగను అంటారా? మీ ఇష్టం. మరే అలా ఏం కాదు, నేను బెల్లం టీ తాగుతున్నాను అంటారా మీరు? అసలు ఆయుర్వేదం ప్రకారం పాలు బెల్లం కలపడం అనేది ఒక రాంగ్ కాన్సెప్ట్. ఇవన్నీ కాదండి, టీ ఎలా తయారు చేయాలి అది చెప్పండి ముందు అని అంటారా? ఇక ఇనుకోండి, ఇలాచీ, లవంగం, అల్లం, దాల్చిన చెక్క, వీటితో పాటు లికోరస్, సోంపు, అర్జున బార్క్, ఇవన్నీ టీని మంచి టీగా మారుస్తాయి. అన్ని కలపాలని కాదు, మీ ఇష్టాన్ని అవసరాన్ని బట్టి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాచి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, చాలా రోగాలకు మంచిది. లవంగం ఇది బాడీకి, వెజల్స్ కి మంచిది. లికోరస్ ఇది టీ తాగితే వచ్చే డ్రైనెస్ ని తగ్గిస్తుంది, లంగ్స్ కి చాలా మంచిది. అర్జున బార్క్ కొంచెం తగిలించండి. దాల్చిన చెక్క ఇక మీ ఇష్టం. అసలు టీలో పాలు కలపకుండా తాగితే ఉత్తమం. కావాలంటే ఏ రీసెర్చ్ అయినా చూడండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అస్సలు కుదరదండి పాలు లేకపోతే అంటే కొంచెం కలుపుకోండి. పైన చెప్పిన వాడిని నీళ్ళలో వేసి మరిగించి తరువాత ఛాయ్ పత్తా వేసి వెంటనే పాలు కలిపి వడగట్టి తాగాలి. అప్పుడు తయారవుతుంది అద్భుతమైన ఆరోగ్యవంతమైన టీ. సరే, ఇంతకు టీ ఎప్పుడు తాగాలి అది తెలుసుకుందాం ఇప్పుడు. పొద్దున్న లేవగానే తాగొద్దు, కానీ తాగాలనిపిస్తే దానికి ముందు కొంచెం నీళ్లు తాగి అప్పుడు తాగాలి. అన్నం తినే ముందు గాని తిన్న తర్వాత గాని టీ తాగొద్దు. ఎందుకంటే ఫుడ్ ద్వారా వచ్చే న్యూట్రియన్స్ ని ఈ టీలోని టానియన్స్ ఒంటికి పట్టకుండా చేస్తాయి. తిన్న వెంటనే టీ తాగితే ప్రోటీన్స్ కూడా వంట పట్టవు. రాత్రి పూట అసలే తాగొద్దు, అంటే నిద్రపోయే ముందు అసలు తాగొద్దు. రోజుకు 2 కప్పులకు మించకుండా టీ తాగితే చాలా మంచిది. టీ తాగాలనుకుంటే తాగండి, కానీ పైన చెప్పిన విధంగా కొంచెం మంచిగా చేసుకొని తాగితే చాలా మంచిది. Please like, share and subscribe OL TV.